హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు రాజా రాజీ 360. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేయడం మాత్రం మర్చిపోమాకండే. మరిన్ని మంచి మంచి కుకింగ్ వీడియోలతో మీ ముందుకొచ్చేస్తా. ఈరోజు ఒక మంచి రెసిపీతో వచ్చేసానండి. అదే ఎండ్రేలు కోడిగుడ్డు కర్రీ. ఈ కాంబినేషన్ ఎంతమందికి ఇష్టం ఉంటే గనక లైక్ చేసి కామెంట్ చేసేసేయండి. వీడియోలోకి వెళ్ళిపోతే ఎండ్రేలు కర్రీ వండినప్పుడల్లా కొంచెం నీసు వాసన వస్తూ ఉంటుంది కదా, అలా రాకుండా ఈరోజు ఒక మంచి చిట్కా అండి. ఎండ్రేలు శుభ్రంగా క్లీన్ చేసుకొని వాటి కాళ్ళు తలకాయలన్నీ తీసేసుకుంటాం కదా, దాంట్లోనే మనం ఒక 2 నిమిషాల పాటు వేడి చేసిన వేడి నీళ్ళని పోసుకొని ఒక 10 మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకోవాలి. అలా పెట్టుకుంటాం వల్ల వాటిలో ఉన్న నీసంతా కూడా పోతుంది, ఎండ్రేలు క్లీన్గా అవుతాయి, దాంట్లో ఉన్న ఇసుక కూడా పోతుందండి. ఇప్పుడు వాటిని పక్కన పెట్టేసేసుకొని పొయ్యి మీద మనకు కావాల్సిన గుడ్లు పెట్టుకొని అవి కూడా కుక్ చేసేసి దానిపైన ఉన్న పొరంతా తీసుకొని చక్కగా ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద కళాయి పెట్టుకొని ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లోనే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం పెచ్చి తీసి పెట్టుకున్న గుడ్లు కూడా వేసేసుకోవాలి ఒకటొకటిగా. గుర్తుపెట్టుకోండి, గుడ్లు పొయ్యి మీద వేసిన తర్వాత సిమ్లో మాత్రమే పెట్టుకోండి. హైలో పెడితే అవి టపాకాయలు పేలినట్టు పేలిపోతాయి. నేను ఎప్పుడు వేపినా కూడా సిమ్లోనే పెడతానండి. హైలో పెడితే అవి పేలిపోయే అవకాశం ఉంటుంది. మ్యాక్సిమం కొంచెం పేలకుండా ఉండటం కోసమే మనం పసుపు అండ్ సాల్ట్ యూస్ చేస్తున్నాం ఇక్కడ. ఇప్పుడు గుడ్లు తీసి పక్కన పెట్టేసేసుకొని అదే కళాయిలో సన్నగా కోసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే 2 పచ్చిమిర్చి వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు అలా వేగిన ఈ ఆనియన్స్లోని 2 రెబ్బల కరివేపాకు అలాగే శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్న ఈ ఎండ్రాయిలను కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు వేసుకున్న ఈ ఎండ్రాయిలు అలాగే ఆనియన్స్ని బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 10 మినిట్స్ పాటు బాగా సిమ్లో పెట్టి ఉంచాలండి. ఎందుకంటే ఆనియన్స్ అలాగే ఎండ్రాయిలు బాగా మగ్గబెట్టాలి మనం. చూడండి బాగా కుక్ అయిపోయినాయి. ఇప్పుడు దీంట్లోనే ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే ఒక 5 టమాటాలు సన్నగా తరిగి అవి కూడా వేసేసుకుంటున్నాను. ఇక్కడ మనం ఎటువంటి మసాలాలు గానీ ఏమి కూడా యూజ్ చేయట్లేదండి. అయినా గానీ కూర అనేది మనకి నీసు వాసన అనేదే రాదండి. అంత బావుంటుంది. ఇలా ఎప్పుడైనా ఒక్కసారన్నా ట్రై చేయండి. సూపర్ అంటే సూపర్ ఉంటది. ఇప్పుడు దాంట్లోనే టమాటాలు కూడా మగ్గిపోయినాయి కదండీ. ఇప్పుడు టేస్ట్‌కి సరిపడా సాల్టు, హాఫ్ టీ స్పూన్ పసుపు, అలాగే మన రుచికి సరిపడా కారం. మనం ఎంత కారం అయితే తినగలుగుతామో అంత కారం వేసుకొని ఇవన్నీ ఒకసారి కలిపేసుకోవాలి. ఒక్క 2 నిమిషాల పాటు అలా కలుపుకుంటే మనకి కారం అదంతా గూడా కొంచెం మగ్గుతుందండి. ఇప్పుడు మనం కూరకు సరిపడా వాటర్ పోసుకోవాలి. ఇలా పోసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు హైలో పెట్టి ఒక్క పొంగు రాంగానే మనం ఉడకపెట్టి ఏపుకున్న గుడ్లు గూడా దాంట్లో వేసేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టుకొని కుక్ చేసుకుంటే మనకు ఆయిల్ అనేది పైకి తేలుతుంది. ఇప్పుడు ఫైనల్‌గా కొత్తిమీర చల్లేసేసుకొని దింపేసుకుంటమేనండి. అంతేనండి. మన వేడి వేడి ఎండు రొయ్యలు కోడిగుడ్డు కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇలా చేస్తే గనక మనకి ఎప్పటికి గూడా ఇలాగే చేసుకొని తినాలనిపించేంత బావుంటుందండి ఈ కర్రీ. నీసు వాసన రాదు. అలాగే గ్రేవీ చాలా అంటే చాలా బావుంటుంది. ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ ఇంకా మరిన్ని మంచి మంచి కుకింగ్ వీడియోలతో మీ ముందుకొచ్చేస్తా. థాంక్ యూ ఫర్ వాచింగ్.